ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళకు సమయం ఆసన్నమైంది. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళ వెనుకున్న కథ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013వ సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్థానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, కుంభమేళ చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభమేళకి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెప్తున్నారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు చెప్తారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు చూడవచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనా సమయంలోనూ కుంభమేళ ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖండాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకదాటి మీదకి తీసుకొస్తున్నాయన్న క్రమంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వతంత్రం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళ నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళ జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైన ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలు తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకు వచ్చాయి. అయితే అమృతం విషయంలోనూ దేవతలకు, రాక్షసులకు మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృత చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటం. చంద్రుడు అమృతాన్ని ప్రవహింపకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సంవత్సరం మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షింపబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజ్యస్థానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమాన లక్షణాలు కలిగి ఉంటాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్థానాన్ని మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు.
12 రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలకు రాక్షసులకు మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమం నిర్వహిస్తారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కుంభమేళలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. దేశం నలుమూల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. అదనపు విమానపు సర్వీసులు కూడా నడిపే యోచనలో ఉంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు వర్తి అనిపించినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఎన్నో వీడియోలు మీకోసం తయారు చేస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.